హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. విటమిన్ B12 అండ్ నర్వ్ వీక్నెస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్లో B12 ఎక్కువగా ఉంటుంది? ఈ నరాల ప్రాబ్లం, B12 డెఫిషియన్సీ, ఈ రెండు ఎక్కువ ఎవరికి వస్తున్నాయి చెప్పండి మీరు? అందరికి వస్తున్నాయి చేతన్ గారు. ఈ సీజన్లో తో సబ్కు ఆ రहा है. ఈ సీజన్ లో అందరికి వస్తున్నాయి అంటున్నారు కదా. నేను మీకు ఒకటి చెప్తాను. ఈ రోగంకి క్యాపిటల్ మన దేశం డయాబెటిక్ కదా. డయాబెటిక్ కి కదా. 35 ఏండ్లు 40 ఏండ్లు వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుందా లేదా? ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వస్తే వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు? వాళ్ళేమో మందులు స్టార్ట్ చేస్తారు. ఈ మందుల ప్రభావం వల్ల మన కడుపులో అబ్జార్ప్షన్ తగ్గుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, విటమిన్స్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఇదే కాదు, మోకాల నొప్పి ఉంది, పెయిన్ కిల్లర్లు వాడుతుంటారు, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్లు తగ్గుతాయి. మోకాల నొప్పి ప్రాబ్లం చాలా సాధారణంగా మనకు కనిపిస్తుంది. సెకండ్ ఏంది? షుగర్ వ్యాధి ప్రాబ్లం. ఈ రెండిటికి మాక్సిమం పేషెంట్లు ఈ ప్రాబ్లంలతోటి ఎక్కువ బాధపడతారు. దానికి మందులు రెగ్యులర్ గా వాడతారు. దాంతో B12 డెఫిషియన్సీ చాలా మందికి పెరుగుతుంది. మరి మందులు వేసుకోకపోతే రోగం ఎట్లా తగ్గుతుంది? నేనేమంటా అంటే హోమియోపతి వాడండి, మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా. అప్పుడు B12 డెఫిషియన్సీ కూడా మీకు ట్రీట్మెంట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంది అంటే బయో అవైలబిలిటీ అని ఉంటుంది. బయో అవైలబిలిటీ అంటే ఏంది అంటే మీరు తినే దాంట్లోకి వెళ్ళి మంచిగా అబ్జర్వ్ అవుతుందా లేదా ఫుడ్. ఇప్పుడు కొన్ని మల్టీవిటమిన్లు ఉంటాయి, కొన్ని నుంచి మంచిగా అబ్జర్వ్ అవుతుంది, కొన్నిట్లకి వెళ్ళి అబ్జర్వే కాదు. అయితే అది కూడా మ్యాటర్ చేస్తుంది. కానీ నేనేమంటా అంటే మీరు రెగ్యులర్లీ నేను 4 ఫుడ్లు చెప్తా. ఒక పేషెంట్ మన దగ్గర భీమవరం నుంచి వచ్చిండ్రు. ఆయనకి ఏం ప్రాబ్లం తెలుసా? షుగర్ వ్యాధి ఉంది, ఫుల్ కంట్రోల్లో లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏంది అంటే ఆ పేషెంట్కి నరాల ప్రాబ్లం సివియర్. అంటే కాళ్ళల్లో స్పర్శ తెలుస్తలేదు ఆయనకు. నడుస్తుంటే కూడా చెప్పు ఉంటుంది కదా, ఎప్పుడు బయటికి వస్తుందో అర్థం అవుతలేదు. కానీ పడుకుంటే ఫ్యాన్ గాలి తగిలి మంట వస్తుంది, స్పర్శ లేదు. నడుస్తే చెప్పులు కూడా జారిపోతుంది ఒక్కొక్కసారి. ఫ్యాన్ కింద పడుకుంటే ఏమో మంట పెట్టినట్టు ఉంటుంది, స్పర్శ లేదు, మళ్ళీ మంట కూడా వస్తుంది. అంటే మీరు ఆలోచించండి ఎంత విచిత్రంగా ఉంది అనేసి. ఎందుకలా అవుతుంది చేతన్ గారు? ఎందుకు అట్లా అవుతుంది అంటే పెరిఫరల్ న్యూరోపతి అనేసి అంటాము. దాని వల్ల ఇట్లా అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది? షుగర్ వ్యాధి పేషెంట్స్ లో ఎక్కువ అవుతుంది. వేరే కారణాలు కూడా ఉంటాయి, కానీ షుగర్ వ్యాధి పేషెంట్ లో ఇది ఎక్కువ అవుతుంది. ఎన్ని రోజులు ఇట్లానే డయాబెటిక్ ట్రీట్ కాకుండా ఇట్లానే కంటిన్యూ అవుతుంటే ఈ పెరిఫెరల్ న్యూరోపతి అటాక్ అవ్వచ్చు అని కాదు. ఒకటి ఏంది అంటే మన డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా ఫస్ట్ థింగ్. షుగర్ వ్యాధి ఎట్లాంటి వ్యాధి అంటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు మీ చేతులతో దాన్ని. ఎట్లా? ప్రాపర్ డయట్, ప్రాపర్ మెడిసిన్, మళ్ళా స్ట్రెస్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ పేషెంట్ కి ఫుల్ స్ట్రెస్ ఉంది, మళ్ళా దాని మీద ఆల్కహాల్ కూడా ఎన్ని రోజులకి అవుతుంది? ఎప్పుడో ఒకసారి అవుతుంది అన్నారు. ఎప్పుడో ఒకసారి అంటే నెలకి ఎన్నిసార్లు అవుతుంది అంటే ఎన్నిసార్లు తీసుకుంటారనా? అయితే వారానికి 3 సార్లు సార్ అనేసి. అంటే అదే ఎప్పుడో ఒకసారి పేషెంట్ కి. అదే కదా, మనం కేస్ టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. ఎప్పుడో ఒకసారి అంటే ఇయర్లీ ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి. కానీ వారానికి 3 క్వార్టర్లు అంటే పరేషాని కదా అది. మళ్ళీ అట్లా కూడా కాదంట, నిద్ర రాలేదు, ఏమైనా టెన్షన్ గుర్తుకొచ్చిందంటే ఇంకా తాగడం అంట. అదొక వ్యసనం లాగా. అయితే అది ఎప్పుడో ఒకసారి కాదు. దీని వల్ల కూడా B12 అబ్జర్వ్ కాదు. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆల్కహాల్ ఎడిక్షన్ ఏదైతే ఉంటది కదా, అది కూడా హోమియోపతి మందులతో తగ్గుతుంది. అయితే మనం ఈ పేషెంట్ కి చెప్పినాం, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే ఆరునైతో పార్ అన్నట్టు, ఐదర్ మంచిగా అవ్వాలి లేకపోతే గోవిందా గోవిందా అనేసి చెప్పినాం. మళ్ళీ దాని తర్వాత జర కౌన్సిల్ చేసి మందులు ఇచ్చినాము. ఫస్ట్ 2 months లో ఆయనకు B12 లెవెల్ పెరిగినాయి. చాలా తక్కువ, 73 ఉండే లెవెల్. చాలా అంటే చాలా తక్కువ. ఎంత ఉండాలండి? అది ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు రేంజ్ ఇస్తారు, కొందరు 180 నుంచి 600 ఇస్తారు, కొందరు 120 నుంచి 600 700 ఇస్తారు. కానీ ఒక 300-400 అయితే ఉండాలి. అలాంటిది 70 ఉంది ఆయనకి. మళ్ళా ఏంది అంటే ఈ నరాలది ఎక్కువ అవుతుంది. ఓన్లీ నరాలదే కాదు, మళ్ళీ B12 నరాలను అయితే ఖచ్చితంగా చేస్తుంది, రక్తహీనత కూడా తీసుకొస్తుంది బాడీలో. మనం ఏం చెప్పినాము, చేపలు ఈజీలీ అవైలబుల్ ఉంటాయి భీమవరంలో. వారానికి 3 సార్లు తాగుతారు కదా, ఆ తాగుడు వదిలేసి 3 సార్లు మీరు చేపల పులుసు తినండి అన్న. ఫ్రై చేయొద్దు, చేపల పులుసు మీరు తక్కువ ఆయిల్ తోటి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిష్ అని చెప్పంగానే అందరూ అపోలో ఫిష్ అంటారు,
ఫిష్ ఫ్రై అంటారు, దాని మీద ఏమేమో బటర్ నెయ్యి ఏమేమో వేసి మసాలాలు వేసి దాన్ని మ్యారినేట్ చేసి అవి ఇవి చేస్తారు. అవన్నీ అవసరం లేదు. మీ ఇంట్లో చెప్పండి చేపల పులుసు చేసేయి అనేసి, వాళ్ళు కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర మంచిగా వేయాలి, దాంట్లో జీలకర్ర మంచిగా వేసి వాము ఉంటది కదా, కొంచెం వాము కూడా వేసుకోండి మీరు, బ్లాక్ పెప్పర్ ఒకటి, ఇవి పోపుల చేసేటప్పుడు మంచిగా వేసి ఏం చేయాలి, దీని రసాలు కూడా వస్తాయి ఆ రసంలో, ఆ పులుసులో, దాంట్లో మీరు చేపల పులుసు రెడీ చేసుకోండి. ఇట్లా ఎందుకు చేసుకోవాలి, చేపల్లో మీకు B12 ఉంటుంది, బ్లాక్ పెప్పర్, వాము, జీలకర్ర, ఈ మూడు ఏం చేస్తాయి అంటే డైజెషన్ మంచిగా అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుంది. ఇట్లా రెగ్యులర్ తీసుకోండి. అరే మేము చేపలే చేయం అనేసి అంటారు కొందరు, మేమేం చేయాలి వెజిటేరియన్స్ కి, అయితే PPP అనేసి ఉంటది. ఇప్పుడు PPP అంటే ఏంటి, పాలు P, పెరుగు P, ఇంకోటి పనీర్. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్స్ లాగా పనీర్ అంటే అవసరం లేదు, పనీర్ బటర్ మసాలా అవి ఇవి వాళ్ళు ఏవో ఫుల్ బటర్ వేసి అవి ఇవి హోటళ్లలో దొరుకుతుంది కదా, అట్లా ఎందుకు. నేనేం చెప్తా అంటే చేపల పులుసు చేసుకుంటున్నారు కదా, పనీర్ గ్రేట్ చేసి పులుసులో మీరు వేసుకోండి, ఫ్రై కూడా చేసే అవసరం లేదు. ఏం తిన్నా దాని మీద మంచిగా నెయ్యి వేసి తినండి, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది, నరాలకు కూడా మంచిది. నరాలు దేనితో తయారవుతాయి, ఫ్యాట్ తోటి తయారవుతాయి. నెయ్యి ఏంది, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, అది హెల్ప్ చేస్తుంది నరాలకు మంచిగా చేయడానికి. మైలిన్ షీట్ దెబ్బ పడ్డది అనుకోండి, అది రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఏం కర్రీ చేసుకున్నా దాంట్లో పనీర్ వేయండి, మీరు ఏం కర్రీ చేసుకున్నా దాంట్లో మీరు నెయ్యి వేసుకోండి, సాల్వ్ కదా మ్యాటర్. బీరకాయ చేసుకున్నారు, జర పనీర్ వేసేయండి, ఏమవుతుంది. సో వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా నర్వ్ వీక్నెస్ కి మరి స్పెషల్ గా B12 తక్కువ ఉంటే సేమ్ ఇవే ఫాలో అవుతాయి, నరాలు కూడా మంచిగా అవుతాయి, B12 కూడా మంచిగా అవుతుంది. ఈ రెండు ఫుడ్లు మీరు మైండ్ లో పెట్టుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ పులుసు, వెజిటేరియన్స్ అయితే PPP, పన్నీర్, పాలు, పెరుగు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.